ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం భారత్ పై కూడా తీవ్రంగా పడే అవకాశం ఉందని ప్రముఖ వ్యాపారవేత్త కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ హెచ్చరించారు. సిఐఐ వార్షిక వ్యాపార సదస్సులో మాట్లాడిన ఉదయ్ కోటక్ ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తున్నంత సాధారణంగా లేవన్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని చెప్పారు. ఇప్పటికే చమురు ధరల ప్రభావం పూర్తిగా ప్రజలకు కనిపించలేదని, కానీ త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో అలాగే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల రూపంలో ప్రజలపై భారంగా పడుతుందని హెచ్చరించారు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, సరుకులు, రోజువారీ అవసరాల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. భారత్ ఇప్పటికీ తన చమురు అవసరాల్లో 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోందని గుర్తు చేసిన కోటక్, అంతర్జాతీయ పరిస్థితులు మరింత దిగజారితే దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. ఇక అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలు, అవసరం లేని కొనుగోళ్లు నియంత్రించుకోవాలని కూడా సూచించారు. ప్రపంచ పరిస్థితులు అస్థిరంగా మారుతున్న ఈ సమయంలో దేశాలు, ప్రజలు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయ్ కోటక్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.